మా చిన్నతనంలో 60, 55 రూపాయలకి ఆయన చూసాం. ఇప్పుడు 103 రూపాయలు. ఇంకా ఎంత పెరగచ్చు, ఎంత తగ్గచ్చు. ఇంకా ఆయన సేవ్ చేయమంటే ఏది దెబ్బతిన్నప్పుడు సేవ్ చేయడం కాదండి, ముందు నుంచి జాగ్రత్త ఉంటే ఎవరు దెబ్బతినరు. ఓకేనా కాదా? 3 రూపాయలు పెరిగిందన్న. మామూలుగా మేము డైలీ పని చేసుకునే వాళ్ళం, మాకే 3 రూపాయలు పెరిగిందంటే ఇంక ఎట్లాగా, చాలా కష్టం అసలు. ఎక్కడ పేలుతాయో తెలియదు. అవునవును, చెప్పడం వరకే కానీ ఆచరణ లేడుంది. ఇప్పుడు వాళ్ళేమో ఎక్కడ తగ్గరు, సామాన్య ప్రజలు తగ్గుతారు. అవసరాన్ని బట్టే కదా ఎవరైనా వెళ్ళేది. పని లేకపోతే మనం ఇంట్లోనే కూర్చుంటాం కాబట్టి బయట రోడ్డు మీద తిరగంగా. పెట్రోల్ రేట్లు పెరిగినాయండి. 3 రూపాయలు పెరిగిందంటే ఒక సామాన్యుడి మీద భారం పడినట్టే లెక్క. మా చిన్నతనంలో 60, 55 రూపాయలకి ఆయన చూసాం. ఇప్పుడు 103 రూపాయలు. ఇంకా ఎంత పెరగచ్చు, ఎంత తగ్గచ్చు. ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టసరంగా పెంచి వెళ్ళిపోతే, ప్రజాస్వామ్యంలో నాకు తెలిసినంత వరకు ఒక సామాన్యుడి పరిస్థితి ఇలా చాలా అద్దుమానంగా ఉంది. ఇలా కూలి పని చేసుకునే వాళ్ళ కానీ, లేబర్ పని చేసుకునే వాళ్ళే కానీ, ఎవరైనా సరే, ఒక వర్కర్, కార్పెంటర్ కానీ, ముఠా వాళ్ళే కానీ, ఎవరైనా సరే ఏంటంటే ప్రజల మీద భారం పడుతుంది. ఏంటంటే చూసి భారం తగ్గేటట్టు, పనులు కూడా సాగేటట్టు చేయమని కోరుతున్నాం అంతే. ముందు ఆయన సేవ్ చేయమంటే ఏది దెబ్బతిన్నప్పుడు సేవ్ చేయడం కాదండి, ముందు నుంచి జాగ్రత్త ఉంటే ఎవరు దెబ్బతినరు. ఓకేనా కాదా? అదేంటి యుద్ధం కారణం అని అన్నారు. మీకు ఆల్రెడీ ముందు బిఫోర్ తెలిసిదిగా. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రాజకీయ నాయకుడికి మినిమం ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఒక ముందు నుంచే ఒక ఉంటుంది కాబట్టి, అంటే ఒక సంవత్సరం కింద నుంచే సేవ్ చేసుకోమని చెప్పాలి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ బిఫోర్లో ఉంటారు. ఇప్పుడు అంటే అది ఎవరికి అసంభవం కాదు. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ ఒక 8 నెలలు టైం పట్టింది మినిమం. అప్పటికంటే లాస్ అయిపోతాం కదా. పెట్రోల్ తగ్గించుకొని ఎలక్ట్రికల్ బల్బులు వాడమన్నారు నరేంద్ర మోడీ గారు. ఎలక్ట్రిక్ బల్బ్ వాడమన్నప్పుడు మంచి బ్రాండెడ్ కూడా కంపెనీ ఇస్తే, చైనా బ్రాండ్ ఇప్పుడు మన వస్తువు ఉందండి, సపోజ్ అనుకుందాం, మన దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మన దగ్గర డెవలప్మెంట్ ఉందా? ఇప్పుడు ఒక కబోర్డ్ల వరకు ఒక స్కిప్ కానీ, లేదంటే ఒక డోర్ లాక్ కానీ అన్నీ ఇంపోర్టెడే. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు. ముందు దాని మీద దృష్టి పెడితే అవగాహన ఉంటుంది. మనకి ఇంపోర్ట్ పెరిగిద్ది. అప్పుడు భారంగానే ఉంటుంది సార్, నాకు తెలిసినంత వరకు అయితే. అది నెక్స్ట్ ఎలక్షన్ ఓట్ల టైంలో చూపిస్తారు ప్రజలు. అంటే ఇంతకుముందు 220 రూపాయలకి 2 లీటర్ల మీద 2 ml పోసేవాళ్ళు. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు 220 ఇస్తే ఎంత, నేను చూడలేదు, పెరిగిందండి. తగ్గించి పోసారు. 2 లీటర్లు పోయలేదు. 2 లీటర్లకి ఒక 20 ml అంతా తగ్గించి పోసారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ విధంగా ఉంటే పెద్ద భారమే ఉండదు. ఇంకా పెరిగితే మాత్రం టీచర్లో ఇంకా భారంగా ఉంటుంది. ఏం తగ్గిస్తారో, యుద్ధం జరుగుతుంది కదా. తగ్గించమంటాం కూడా మనం ఏం అడగలేము కదా. అది ఎలక్ట్రికల్ బల్బ్ వాడమంటే మరి డబ్బులు కావాలిగా. డబ్బులు లేవు. డబ్బులు లేక ఇవన్నీ ఇట్లా వాడుతున్నాం. డబ్బులు ఉంటే కొద్దిగా అవి కూడా బాగా రేట్లుగా ఉన్నాయి. ఏమైనా తగ్గింపు రేట్లు ఇస్తే, ఏమైనా ప్రభుత్వం ఏమైనా తగ్గింపు ఏమైనా ఇస్తే, ఆ సబ్సిడీ ఇస్తే అప్పుడు ఏమైనా కొనుక్కోవచ్చు. 3 రూపాయలు పెరిగిందన్న. మామూలుగా మేము డైలీ పని చేసుకునే వాళ్ళం, మాకే 3 రూపాయలు పెరిగిందంటే ఇంక ఎట్లాగా, చాలా కష్టం అసలు. చాలా భారం అన్నా బాబు. అది అంటారండి, చేస్తామేంటి అన్ని పెట్రోల్ వాళ్ళకి. ఇప్పుడు బ్యాటరీ బండి ఉంది, 100 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎట్లా వెళ్తాం? అక్కడ వెళ్తాం, ఎవరో తెలియదు. అక్కడ పెట్రోల్ అనుకోండి కొట్టించుకుంటాం మనకు కావాల్సినంత. అవును, తగ్గించమంటారు కానీ ఎవరిది వాళ్ళు కావాలిగా. వాళ్ళు కష్టపడితే మరి రూపాయి వస్తేనే ఏదైనా పడిద్దిగా. మరి చాలా భారమే. నాకు రోజుకి వచ్చి 250, 300 అయింది. పెరిగినట్టేగా. రూపాయలు పెరిగింది. అది పెట్రోల్ భారమేగా. మరి భారం కాబట్టి ఎంత భారం. ఏం చేస్తాం, ప్రభుత్వం అట్లా ఉంది, అట్లా నడుచుకుంటాం అంటున్నారు. ఎలక్ట్రికల్ బల్బులు పోయి ఎక్కడ పేలుతాయో తెలియదు. నేను ఇంకా ఐడియా లేదు, నేను కొట్టించుకుంటున్నా కానీ ఇప్పుడే చూస్తున్నా. బాగా పెరిగినాయి అన్నారు. 2 రూపాయలు పెరిగింది. యుద్ధం జరుగుతున్నాయి కనుక పెట్రోల్ సేవ్ చేయాలి, ఆయన వరకు తగ్గించమన్నారు మోడీ గారు. ఎలక్ట్రికల్ బల్బులు కొనమన్నారు.
పొడవు అంటున్నారు కానీ ఏడ జరుగుతుంది, జరిగే పనేనా? ఎలక్ట్రికల్ బండి అంత పాసిబిలిటీ లేదు మన దేశంలో. అవును అవును చెప్పడం వరకే కానీ ఆచరణ లేడుంది. జరుగుతుంది, చూద్దాం. పెరిగిందండి, ఇంకా అలవాటు పడిపోయారు. ఏదైనా సరే పెరిగితే ఇంకా అలా పోయి చూడ ఆపలేము కదా, అందుకని ఇంకా తప్పదు. ఇంకా ఏదైనా పెరిగితే అలా ఆలోచించుకుని తీసుకుంటాం. ఇంకా చెప్తున్నారు కదండి, ఎలక్ట్రికల్ బండి దాని ప్రాబ్లం దానికి ఉంటాయండి. బాగా ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఎలక్ట్రికల్ బండి, తక్కువ తిరిగే వాళ్ళకైతే పెట్రోలే బెటర్. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకొని తక్కువ వాడామనుకోండి, బ్యాటరీ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ లేకపోతే బ్యాటరీ పోతుంది. మళ్ళీ 5-6 ఏళ్ళు కానీ బ్యాటరీ పోయిందనుకోండి, సగం 75% బ్యాటరీ కాస్టే ఉంటుంది. అది పోతే ఇంకా వేస్టే. అది ఈ పెట్రోల్ బండి బాగా రోజుకి 100-150 కిలోమీటర్ తిరిగే వాళ్ళకైతే బాగుంటుంది. ఈవీ బండి, పెట్రోల్ బండి తక్కువ తిరిగే వాళ్ళకి 50 కిలోమీటర్ తక్కువ సరిపోతుంది. చెప్పారండి, మరి వాళ్ళు ఎక్కువగా మినిస్టర్స్ వాళ్ళందరూ వాళ్ళు తగ్గించుకోవాలి ఎక్కువగా. ఇప్పుడు వాళ్ళేమో ఎక్కడ తగ్గరు, సామాన్య ప్రజలు తగ్గుతారు. అవసరాన్ని బట్టే కదా ఎవరైనా వెళ్ళేది. పని లేకపోతే మనం ఇంట్లోనే కూర్చుంటాం కాబట్టి బయట రోడ్డు మీద తిరగంగా. వాళ్ళు ఇంకా ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళే వెళ్తుంటారు ఆటోమేటిక్గా. కొంతమందికి భారం, కొంతమందికి అంతే. దేనికైనా అలవాటు పడిపోతారండి. టిఫిన్ ఛార్జ్ 5 రూపాయలు పెరిగింది అనుకుంటే తినడం మానేరుగా, ఇది తిరగడం మానేరు కాబట్టి తప్పదే. ఇంకా వేసుకొని తిరగడమే, 3 రూపాయలే కదా అనిపిస్తుంది. చెప్పలేమండి, మరి ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని పెంచినప్పుడు దాన్ని కూడా పెంచుతుంది. దేనికైనా రెడీ అవ్వాల్సిందే మనం, ఏం చేసినా అంతే. ఇంకా మన చేతుల్లో ఏం లేదు, ఇంకా అంతే. కొట్టించా 300 లీటర్ 112 ₹2 ₹3 పెరిగింది. మంచిదేనా అంటే మనం సిచ్యువేషన్ ఆలోచించుకోవాలి కదా, ఇప్పుడున్న కండిషన్లు ఏంటి అని. వాడాలన్నారు, మరి ఒకళ్ళ వల్ల అవ్వదు కదా, అందరూ వాడాలి. 2-3 వాడితే యూజ్ ఏముంది. ఎలక్ట్రికల్ వాళ్ళు వాడాలంటే ఇప్పుడు అందరూ కుర్రోళ్ళు ఎలక్ట్రికల్ ఎక్కడ మీద పడ్డారన్న, అందరూ ఇంజన్ బండ్లు పెద్ద బండ్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పక్కనున్న రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉన్నాయి. దీన్ని తగ్గించాలి, వ్యాట్ ట్యాక్స్ని తొలగించాలి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలి అని చెప్పనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్తో ముడిపడి అనేక రంగాలు ఉంటాయి. ఉదాహరణకి ఆర్టీసీ కుదేలైపోయింది, దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పనే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగం, ఆక్వా రంగం, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు, స్విగ్గీ, జొమాటో, అలాగే మధ్యతరగతి వర్గాల ఉద్యోగస్తులు, అన్ని రంగాలు కూడా పెట్రోల్ డీజిల్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే వ్యాట్ రూపంలో అత్యధికంగా వసూలు చేస్తున్నటువంటి పెట్రోల్ మీద, డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ని తగ్గించాలి. 31% పెట్రోల్ మీద, 23% డీజిల్ మీద. కాబట్టి ఇది తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, లోకేష్ గారు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు. ఇవన్నిటిని పరిగణలో తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే దానికి నిదర్శనం పెట్రోల్ డీజిల్. అదే చెప్పేది, హాఫ్ నాలెడ్జీ పరిపాలనలో తెలుసుకోండి. హాఫ్ నాలెడ్జీతో మాట్లాడితే ఎట్లా? మీ లోకేష్ పెట్రోల్ బంక్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? గతంలో వెళ్ళి తగ్గిస్తామని చెప్పాడా లేదా? తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా లేదా? మీరు కూడా ఉన్నారు కదా రిలీజ్ చేసినప్పుడు, మీరు అడగాలి కదా. మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? ప్రజల్ని యొక్క బాధల్ని చులకన చేసి మాట్లాడటం అనేది సరైనటువంటిది కాదు. సామాన్య మానవుడి మీద ఒక భారం పడినట్టే. ఆ భారం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఆయనకి అర్థం కావట్లేదు. ఆ ట్యాక్స్ మాత్రం 31 ట్యాక్స్ తీసేస్తే ప్రజలు బాగుపడతారు, ముందు ఉద్యోగాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు. పేదలు బాగోకపోతే నువ్వు బాగోవు. రాబోయే కాలంలో కరెక్ట్గా ప్రజలంతా కలిసి మీకు బుద్ధి చెప్తానికి రెడీ అయిపోయి ఈ పెట్రోల్ ధర ఒకటి చాలు, పెట్రోల్ డీజిల్ ధర ఒకటి చాలు, కార్మిక సంఘాలందరూ మీకు బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి, జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ రేట్ లేదు, అప్పుడు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఏంటి మీకోసం మేము తగ్గిస్తాం, మేము ప్రభుత్వం వస్తే అని బాగా చెప్పారు. కాబట్టి ఈరోజు పెట్రోల్ ధర పెంచి ఏంటి పేదలకి కడుపు కొట్టి ఎంతవరకు మీరు వసూలు చేస్తున్నారు, ఎన్ని కోట్లు వస్తున్నాయో మీకు తెలియట్లా. అది పేదల మీద భారం పడినట్టే. అదొకటి ఆలోచించుకుంటే చాలా బాగుంటుందండి. అదొక మాట చెప్తున్నాను, మీరు మాత్రం
పేదల గురించి ఆలోచించకపోతే రాబోయే కాలంలో జనాభా మీరు ప్రచారానికి వచ్చిన ఏంటి తరిమి కొడతారు జనాభా మాత్రం. ఇది మాత్రం వాస్తవంగా ఇది కరెక్ట్గా చెప్తున్నాము. ఒక సామాన్య మానవులుగా ఎంత భారం పడుతుందో, ఎంత భారంతో కడుతున్నామో మాకు తెలుసు ఆ బాధలు. కానీ రాబోయే కాలంలో మిమ్మల్ని తరిమి కొట్టే పొజిషన్ వస్తుంది.